ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్మోతిభిः सीदसादनम्. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర. येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीरोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला. अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवी. पाराशर्यवचः सरोजममलङ्गेतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. మనం 47వ శ్లోకం ఒకసారి చెప్పుకున్నామండి. మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి శ్లోకం అది ఇంకొకసారి ఎంచేదంటే అందులో ఇది జగత్ ప్రసిద్ధి పొందినటువంటి శ్లోకం. మనకి భగవద్గీతలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఇక్కడ పదవిభాగం కర్మణి ఏవ అధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుః భూః మా తే సంగః అస్తు అకర్మణి. ఇదండి పదవిభాగం.
ఇక్కడ అర్జునునికి కృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి బోధలో ఖచ్చితంగా అతని కోఆర్డినేట్స్ని డిఫైన్ చేసేస్తున్నాడు. ఇంకేదంటే ఇందులో జ్ఞాన మార్గము చెప్పబడింది, కర్మ మార్గము చెప్పబడింది. ఇతను దేనికి యోగ్యుడు అంటే కర్మకే నువ్వు అధికారివయ్యా, ప్రస్తుతానికి ఇంకా జ్ఞాన మార్గాన్ని నీకు అధికారం లేదు. తెలుసుకోవచ్చు, చెప్తాను నీకు, కానీ అధికారం లేదు. కర్మలు చేయవలసిందే నువ్వు, నీ స్థాయి అటువంటిది అని అక్కడ డిక్లరేషన్ ఇస్తున్నాడండి. కర్మని ఏవ ఏవ అంటే అందులోనే కర్మలు చేయుట ఎందే తే అధికార, నీకు అధికారం ఉంది అంటే ఎలిజిబిలిటీ. అధికారం అంటే పవర్ అని కాదండి, ఎలిజిబిలిటీ అని అర్థం. అధికారం అనే మాట ఎలిజిబిలిటీ. నీకు ఎందులో ఎలిజిబిలిటీ ఉంది, అర్హత ఉంది అంటే కర్మలు చేయడం ఎందే నీకు అర్హత ఉంది. ఆ వాక్యం చాలా మనకి జగత్ ప్రసిద్ధి పొందినటువంటి వాక్యం అండి ఈ శ్లోకం కూడా. ఇందులో మా ఫలేషు, నువ్వు కర్మ చేసేవు అంతవరకే నీకు ఎలిజిబిలిటీ, చేసినటువంటి పని చేసేవు. చెప్పిన ఏ పనులు వేదోక్తమైనటువంటి కర్మలు ఉన్నాయో ఆ కర్మలు చేయటే నీకు అధికారం, చేయటే నువ్వు నీ కర్తవ్యం. అది చేసేసిన దాని ఆ ఫలం ఎప్పుడు వస్తుంది అడగడానికి నీకు అధికారం లేదు. ఏ ఫలం వస్తుంది, ఎంత ఫలం వస్తుంది, ఇవేమి నువ్వు అడిగే అధికారం నీకు లేదు. అది ఇంకొక ఆయన చూసుకుంటాడు ఆయన. తర్వాత నువ్వు చేస్తూ ఆ ఫలం కావాలని మాత్రం ఎప్పుడు కర్మలు చేయకయ్యా. ఫలం కోసం, దానికోసం కర్మలు చేయకు. అలా కదా అని ఆ కర్మలు మానేయకు సుమా అని ఇక్కడ బ్రాడ్గానండి. ఇప్పుడు భాష్యం చూద్దాం, చూడండి మళ్ళీ కొరగా. శంకరాచార్యులు వారి యొక్క భాష్య రచనా విధానం శ్లోకాన్ని అనుగుణంగా వరుసగా అదే వరుసలో వెళుతుంటాయి పదాలు. వాక్య నిర్మాణం మామూలుగా మన కర్త కర్మ క్రియ పద్ధతిలో విషయం తీసుకొస్తారు, కానీ భాష్యం రాసేప్పుడు మాత్రం శ్లోకంలో ఉన్నటువంటి పదాల యొక్క వరుసలోనే భాష్యం రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కర్మణ్యేవ అధికార, ఓ అర్జున నీకు కర్మ చేయుటి ఎందే నీకు అర్హత ఉన్నది. అది నా జ్ఞాన నిష్ఠాయాం, నీకు జ్ఞాన నిష్ఠలో ఇంకా నీకు అర్హత లేదు. తే అంటే తవ నీకు, తత్రజ కర్మ కుర్వత, అయితే కర్మ చేస్తున్నావు, కర్మ చేస్తున్నటువంటి నీకు మా ఫలేషు అధికార అస్తు, ఈ చేసినటువంటి కర్మకి ఫలం నాకు, దాని విషయంలో నీకు ఏ రకమైనటువంటి అడిగేటటువంటి అధికారం అర్హత లేదు నీకు. అధికార అస్తు అంటే మా ఫలేషు అధికార అస్తు, ఫలితం విషయంలో నువ్వు అందులో అక్కడ నువ్వు నిర్ణయించుకోవడంలో నువ్వు అక్కడ ఉండద్దు, నీకు లేదు. అంటే ఇంకోటి చెప్తూ కర్మ ఫల తృష్ణ మాభూత్ కదాచన, కదాచన ఎప్పుడు కూడా, కదాచన ఎప్పుడైనా ఒకసారి కూడా నీకు అలా అవ్వకూడదు. కర్మ ఫల తృష్ణ, ఈ కర్మ ఫలము నాకు కావాలి అనేటటువంటి ఆశ, కర్మఫలముల యందు ఆశ, తృష్ణ అంటే ఆశ, మా భూత్ అది ఎప్పుడు కలగకుండా ఉండుగాక నీకు. ఎలా అంటే మెలుగుగా ఉన్నప్పుడే కాదు, కస్యాంచిదప్యవస్థాయాం ఇత్యర్థ, ఏ అవస్థలో ఉన్నా సరే కర్మఫల తృష్ణ నీకు ఉండడానికి వీలు లేదు. కస్యాంచిదప్యవస్థాయాం అంటే జాగ్రత్త అవస్థ కావచ్చు, స్వప్నావస్థ కావచ్చు, సుషుప్తి అవస్థ కావచ్చు, ఏ అవస్థలను కూడా నేను ఈ పని చేస్తున్నాను, నాకు ఈ కర్మఫలం కావాలి అనేటటువంటి ఆ కోరిక ఉండకూడదయ్యా నీకు. అంటే కర్మ ఎంత సటిల్గా చెయ్యాలో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడండి. చాలా ఘనమైనటువంటి విషయం ఇది, కఠినమైనటువంటి విషయం ఇది, ఆచరణ ఇంకా కష్టమైనటువంటిది. ఎందుకు ఇలా చెప్తున్నాడయ్యా అంటే యదా కర్మఫలే తృష్ణ తే స్యాత్, హే అర్జున నీకు కర్మఫలమునందు కనుక ఆశ ఉంది అంటే చాలు, తదా కర్మఫల ప్రాప్తే హేతు స్యాహ, ఆ కర్మఫలం పొందడానికి నువ్వే కారణం అవుతున్నావు. కర్మఫలాన్ని పొందొద్దు, అది పరమేశ్వరార్పణం చెయ్యి. ఈ కర్మ నేను చేశాను కానీ ఫలితం నాకు రావాలి, మిగతా ఏదో ఉద్యోగం చేశాను జీతం నాకు రావాలి అనుకుంటాం. ఈ సహజంగా మనకున్న భావన. యజ్ఞం వేదోక్తమైనటువంటి కర్మలు చేసేప్పుడు నీకు కూలికి ఉందా కూడా, కూలి ఒక పని చేశాను నాకు ఆ కూలి డబ్బులు రావాలని సామాన్య అయితే లేబర్ ఎలా ఫీల్ అవుతారో, అలా ఇక్కడ వేదోక్తమైనటువంటి కర్మలు చేసినప్పుడు ఆ ఫలితం కావాలని నువ్వు ఆశించకు, దానికి కారణం నువ్వు కావద్దు. ఏవం మా కర్మ ఫలహేతు భూ, అలా కావద్దు. నువ్వు కర్మ ఫలానికి కారణం నువ్వు కావద్దు. అంటే నువ్వు కావాలనుకున్నావు కనుక ఆయన ఇస్తాడు నీకు, అంటే కర్మఫలానికి కారణం నువ్వు అవుతున్నావు.
నీకు ఆ కర్మఫలం రావడానికి కారణం ఎవరయ్యా అంటే కర్మ కాదు, అసలు నువ్వు కోరుకోవడమే కారణమైంది. నీకు ఆ కర్మఫలం రావడానికి నీ కోరికే కారణం. దానివల్ల ఏమిటయ్యా ప్రమాదం? యదాహి కర్మఫల తృష్ణ ప్రయుక్త కర్మణి ప్రవర్తతే, ఎప్పుడైతే యదా అంటే ఎప్పుడైతే కర్మఫల తృష్ణ ప్రయుక్త, నాకు ఈ కర్మకు ఫలితము రావాలి అనే ఆశతో కూడినటువంటి వాడై కర్మని ప్రవర్తతే కర్మ చేస్తాడో, తదా కర్మ ఏమవుతుందంటే కర్మఫలం వస్తుంది. ఆ కర్మఫలం ఈ జన్మలో నీకు అందించడం కుదరలేదయ్యా, దానికోసం ఒక జన్మ ఎత్తవలసిందే. నువ్వు కోరినటువంటి కోరికలు, ఆ కోరికలు ఫలించి ఆ ఫలితం నువ్వు కావాలి, నీకు రావాలని కోరుకున్నప్పుడు ఆ ఫలితం ఈ జన్మలో రాకపోతే ఇంకో జన్మ ఎత్తవలసి వస్తుంది. ఇంకో జన్మ ఎత్తేవో ఇంకో నరకం కోరుకున్నట్టు అయింది. అంచేత తదా కర్మఫలస్యైవ జన్మన హేతు భవేత్. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఇంకో జన్మకి కారణం అవుతున్నావు నువ్వు. అది కావద్దు. అలా కదా అని ఇక్కడ ఇంకొక పెద్ద బ్రేక్ పెట్టాడండి ఆయన. ఇది కర్మ ఎంత ఏంటంటే కర్మ చెయ్యాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పు. నువ్వు కర్మ చేయడం ఎందే నీకు అధికారం అంటే కర్మ చేయాలి అర్థం వస్తుందండి. ఆ కర్మ చేసేప్పుడు అయితే కర్మ ఎందుకు చేయాలని ఉత్తి చేస్తామా? చేయం. ఏదో ఫలితం కోసం చేస్తాం. ఉద్యోగం చేస్తున్నాం అంటే డబ్బులు ఆశించి చేస్తున్నాం, అనుమానం లేదు. ఆ డబ్బులు ఆశించకు, జీతం ఆశించకుండా కర్మ చేయి, అది మామూలు లౌకికమైన విషయాలు జరుగుగాక. కానీ వైదికమైనటువంటి వేదోక్తమైనటువంటి కర్మల విషయం అంటే యజ్ఞయాగాది కర్మలో కానీ సంధ్యావందనాది కర్మ అన్నింటిలో కూడా ఎందులోనూ కూడా నీకు ఆ కోరిక కర్మఫలం నాకు వచ్చుగాక అని కోరుకోకండి అని చెప్తున్నాడండి ఇక్కడ. కోరుకున్నావో ఆ ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ ఎత్తాల్సి వస్తుంది నువ్వు. అంటే ఏమైందంటే ఆ జన్మ రావడానికి తల్లి మళ్ళీ మాతృగర్భంలో ఉండడం 9 మాసాలు ఆ మలమూత్రాలతో కూడినటువంటి అందులో ఉండడం అదో పెద్ద నరకం వర్ణిస్తూ ఉంటారు. అటువంటి ఆ బాధంతకి కారణం ఎవరవుతున్నావు? నువ్వే అవుతున్నావు, జాగ్రత్త. నీ కోరిక మూలాన్ని మళ్ళీ ఇంకో కోరిక ఫలం రావడమే కాదు, ఫలం ఇంకా రాబోతోంది, కానీ ముందరవాసం మధ్యలో గర్భవాసం ఉంటుంది, అది నరకం. అక్కడి నుంచి ఎన్ని ఇంకా నరకాలు ఉంటాయో. అలా కదా అని అసలు కర్మే చేయకపోతే ఇంకా నాకు ఫలితం ఎక్కడ వస్తున్నాయా? అంటే కర్మ చేయడం మానేస్తా అంటావు అనుకో. ఇది కర్మఫలం నేష్యతే కిం కర్మ నా దుఃఖ రూపేణ ఇది. నాకు కర్మఫలం అక్కర్లేదు బాబు అంటే ఇంకో జన్మ అక్కర్లేదు, అది ఎటువంటిది? అది దుఃఖ రూపమైందని చెప్తున్నారు కదా, అంటే నేను కర్మే చేయాలని కూర్చుంటాడు. అలా కుదరదయ్యో. ఇది మా తే తవ సంగ అస్తు అకర్మణి అకరణే, కర్మని మానేయడంలో ప్రీతి మాభూత్. అంటే కర్మ మానేస్తే నాకు ఇంకా కర్మ చేస్తే కదా కర్మఫలం రావడం. నేను కర్మ మానేస్తే కర్మ చేయలేదు కానీ కర్మఫలం రాదు, కర్మఫలం రాదు కానీ నా మరో జన్మ లేదు అలా అనుకుంటావేమో. అలా కూడా కుదరదు. మాతే సంగ అస్తు అకర్మణి అకరణే ప్రీతి మగు. అంటే ఇనాక్టివ్గా ఉందా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళకు. అది అక్కడ చెప్పదలుతుంది. అకరణే అంటే ఇనాక్టివ్గా ఉండడం. అది అందులో సంతోషం, అమ్మయ్య ఏ పని చేయకుండా కూర్చున్నాను అని అలాగే మాభూత్ అని చెప్తూ ఇక్కడ చెప్పుకొస్తున్నాడండి. ఇది చాలా ఘనమైనటువంటి విషయం. అంటే కొంచెం కాంప్లెక్స్ నొటేషన్ అన్నట్టు. ఇందులో ముఖ్యంగా ఎన్ని వాక్యాలు చెప్పాడంటే కర్మ చేసి తీరవలసిందే. మనం అందరూ ఈ కేటగిరీలోకి వస్తామండి. ఎవరు చేయక్కర్లేకపోవచ్చు అంటే ఓ రమణ మహర్షి చేయక్కర్లేకపోవచ్చు, ఓ రామకృష్ణ పరమహంస వాళ్ళకి ఎక్సెప్షన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కర్మ మార్గంలో ఉన్నవాళ్ళమే. మనకి జ్ఞానసిద్ధి కలిగిందా? కలగలేదు. జ్ఞానసిద్ధి కలిగిందంటే దాని ఉదాహరణ ఏమిటి? చతుర్దశ భువనాలు మీ కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉండాలి. ఏమైపోతున్నా కానీ మీకు అందులో ప్రమేయం లేకుండా మీరు ఫీల్ అయ్యే స్థాయిలో ఉండాలి. మీరు నేను అందరూ కూడా. అది ఇంకా మనకు సిద్ధించిందా? సిద్ధించలేదు. అయితే ఇంకా కర్మమార్గం అలా పెట్టుకోవాలండి. ఇంకేదంటే అంత దూరం వెళ్ళినటువంటి మహాజ్ఞానులను కూడా వాళ్ళు కూడా మాయలో పడిపోయే అవకాశం ఉందని చెప్పి మనకి దుర్గా సప్తశతిలో రాస్తుందండి. అందులో రాసింది ఎంత మహాజ్ఞానులను కూడా ఈడ్చి మళ్ళీ మోహంలో పడేస్తాను అని అమ్మవారి డిక్లేర్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో నువ్వు కర్మ చేయడంలోనే సేఫ్టీ అయ్యా, కర్మే చేస్తూ ఉండు అంటూ, అర్జున నీవు చేయవలసినటువంటి ఇప్పుడు కర్మ మార్గంలో ఇప్పుడు నీది ఇప్పుడు యుద్ధం చేయవలసింది అల్టిమేట్ యుద్ధానికి అతనికి సంసిద్ధుని చేయడం మెంటల్గా అతన్ని. నువ్వు కర్మ చేయడం నీకు ఇప్పుడు కూర్చొని తీరి చూద్దాంటే కుదరదు, జ్ఞానం ప్రాక్టీస్ చేస్తానంటే కుదరదు, ఇక్కడ నీ యోగ్యత లేదు ఇంకా నీకు అని దాని మీద చెప్పుకొస్తానండి. అయితే ఎలా చేయాలంటే యుద్ధం నెగ్గాలి, నెగ్గి తీరాలి ఇలాంటి కథలు చెప్పక నాకు. చెయ్యడం వరకే నీకు అధికారం అంతే. ఆ చేసిన ఫలం పరమాత్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయి అంతే. ఏమొచ్చినా సరే నెగ్గొచ్చు, నెగ్గకపోవచ్చు.
అవన్నీ ముందర చెప్పేశాడు. నెగ్గావు మొత్తం ఈ భూమండలం అంతా పరిపాలించుంటు, నెగ్గలేదు స్వర్గంలో కూర్చుంటావు హాయిగా. అది ఫలితం అప్పుడు నిర్ణయించబడి ఉంటుంది అక్కడ. నీకెందుకు ఆ గొడవ అని అంటూ చెప్పుకొస్తాడండి. ఇక్కడ ఇది అకర్మణి అనే మామూలుగా ఇక్కడ 3 పదాలు ఉంటాయండి. కర్మ, అకర్మ, వికర్మ అని 3 పదాలు ఉన్నాయండి. ఈ 3 పదాల విషయంలో కొంచెం జాగ్రత్తగా మనం అర్థం తీసుకోవాలి. కర్మము అనే మాటకి యాక్షన్ అని కాదండి. కర్మ చేయుట అని అర్థం. ఎప్పుడు కూడా ధర్మం అనే మాట కూడా చూడండి. ధర్మం అనేది ఒక పనిని చేయుట, ధర్మ మార్గం. ధర్మం అంటే ఏంటంటే ధర్మం చెయ్యి అంటాం. దానం చేయుట అదో ధర్మం, మంచి ధర్మం అది. అదే దానం నాకు తెలుసునండి, దానం తెలియడం కాదు, దానం చేయాలి అక్కడ. యాక్షన్ చేయాలి. అనేక మంది భోజనాలు పెట్టాలి, తెలుసు నాకు భోజనం ఎలా పెట్టాలో తెలుసునండి, ఎలా వంట సరిపోదు. వడ్డించి పెట్టు, భోజనం పెట్టు, అన్నదానం, ఇలాంటివన్నీ కూడా తెలిస్తే సరిపోవు, యాక్షన్ ఉండాలి వాటికి. దాని పేరే కర్మ. అంచేతనే ఇక్కడ బ్రహ్మకర్మ సమారభే అంటామండి మనం. బ్రహ్మం అంటే ఇక్కడ వేదోక్తమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నింటినీ చేయవలసినవి, చదువుకోవడానికి కాదు. ఇదే మనకి బ్రహ్మసూత్ర భాషలో చూడండి, పూర్వమీమాంసకి ఉత్తరమీమాంసకి భేదాన్ని చెబుతూ పూర్వమీమాంసా భాగం అంటే కర్మ భాగంలోకి వచ్చేప్పటికి కర్మ అంతా కూడా అక్కడ పూర్వమీమాంసలో కర్మని తెలుసుకుని ఆ కర్మను ఆచరించు. పూర్వమీమాంసలో యజ్ఞం ఎలా చేయాలో తెలుసుకో, అప్పుడు యజ్ఞాన్ని చేయి. కానీ జ్ఞాన మార్గంలో వెళ్ళేప్పటికీ అంటే ఉత్తర మీమాంసలో జ్ఞానాన్ని తెలుసుకోవడమే అంటే అనుభూతిపూర్వకంగా అయిపోయింది. అక్కడ ఇంక చాలా చేయవలసిన ఇంకేం లేదు. శంకర్లు చాలా వివరంగా మనకి బ్రహ్మసూత్ర భాషలో చాలా చెప్పారండి అక్కడ. ఇక్కడ నువ్వు కర్మ మార్గంలో ఉన్నావు, అంచేత నువ్వు కర్మను చేస్తూనే ఉండు. అది ఇక్కడ చెప్పేటటువంటిదండి. అయితే ఇక్కడ నువ్వు ఇనాక్టివ్గా మాత్రం కర్మను మానేస్తాను, మానేస్తే కర్మఫలం ఉండదు కదా, దానివల్ల నాకు పునర్జన్మ, అలా చేయకు. కర్మ చేయవలసిందే అని అక్కడికి అలా అన్వయించుకోవాలండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలోకి వచ్చేప్పటికి ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది కర్మ ఫల ప్రయుక్తేన నా కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్యం. కర్మఫల ప్రయుక్తేన నా కర్తవ్యం కర్మ అంటే కర్మ చెయ్యాలి, కానీ కర్మఫలాన్ని ఆశించకూడదు. కర్మఫల ప్రయుక్తేన అటువంటి వాడు కర్తవ్యం కర్మ తర్హి కర్తవ్యం ఇది న కర్తవ్యం కర్మ కథం తర్హి కర్తవ్యం. కర్మ ఎలా చేయాలి? కర్మఫల ప్రయుక్తే, ఇది కర్మఫల ప్రయుక్తేన కర్తవ్యం కర్మ అంటే ఒక కర్మ చేయవలసి ఉండగా కథం తర్హి కర్తవ్యం, అది ఎలా చేయాలి అని దాన్ని చెప్తున్నాడండి. ఇది చాలా బ్యాలన్స్డ్గా మైండ్ని డెవలప్ చేసేటటువంటి ప్రక్రియ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ పదవిభాగం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమః భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ యోగములో ఉండి కర్మాణి కురు కర్మములను చెయ్యము. యోగములో ఉండి అంటే యోగ మార్గంలో యోగ పద్ధతిలో కర్మలను చేయము. ఇంకా ఎలాగంటే అందులో సంగం త్యక్త్వా, దేంతోటి కూడా అనుబంధాన్ని పెంచుకోకు, రాగం పెంచుకోకు, సంఘాలన్నింటినీ వదిలిపెట్టి కర్మ చెయ్యి. తర్వాత సిద్ధి అసిద్ధి, ఇక సంధ్య ఎలా వస్తుందండి, సిద్ధి ప్లస్ అసిద్ధి సిద్ధి అవుతుంది. సిద్ధ్యో సమోభూత్వ, సిద్ధించడానికి సిద్ధించకపోవడానికి రెండిటి కూడా ఫలితం నెగ్గడానికి ఓడిపోవడానికి, లాభం రావడానికి నష్టం రావడానికి రెండిటికి కూడా సమానమైనటువంటి మెంటల్ బ్యాలెన్స్ బిల్డప్ చేసుకున్నటువంటి వాడు ఉండడం ఏదైతే ఉందో దాన్ని సమత్వం యోగ ఉచ్యతే. ఇక్కడ యోగస్థ అన్నాడు, దాని డెఫినేషన్ చెప్పాలి. ఏదో యోగం చెప్పకుండా యోగస్థ అంటావేటి అని అంటే వెంటనే ఆ ప్రశ్న ఇలా అడుగుతారేమో చెప్పి సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే.
ఒక పని చేసేప్పుడు ఆ పని యొక్క ఫలితం మనకి అనుకూలంగా రావచ్చు, వ్యతిరేకంగా రావచ్చు. లేదా అనుకూలంగా రావచ్చు, అలా అనుకున్నట్టుగా రాకపోవచ్చు. అలాంటప్పుడు సమముగా బుద్ధిని ఉంచుకుని ప్రవర్తించుట అనేది అది యోగము అనే మాట. అలా ఉంటూ అప్పుడు కర్మలు చేయి. ఇప్పుడు వెనక అంటే రెండో లైన్ అంతని ముందర మనం అర్థం చేసుకుని, ఇప్పుడు మొదటి లైన్ ఆ రకంగా యాక్షన్‌లో చూపించుకోమని చెప్తున్నారండి. భాష్యం ఏం రాశారో చూద్దాం. యోగస్థః ఇది యోగస్థః సన్ కురు కర్మాణి అంటే కేవలం ఈశ్వరార్థం తత్రాపి ఈశ్వరः మే తుష్యతాం ఇది సంగం త్యక్త్వా ధనంజయ ఫలతృష్ణాశూన్యేన క్రియమాణే కర్మణి సత్వశుద్ధిజా జ్ఞానప్రాప్తిలక్షణా సిద్ధిః తద్విపర్యయ అసిద్ధిः తయోః సిద్ధ్యసిద్ధ్యోः అపి సమः తుల్యः భూత్వా కురు కర్మాణి కః అసౌ యోగः యత్ర స్థః కురు ఇతి ఉక్తం యదమేవ తత్ సిద్ధ్యసిద్ధ్యోః సమత్వం యోగः ఉచ్యతే. యోగస్థః సన్ యోగములో స్థ అంటే ఉండుట. స్థ అనే మాటకి ఏమిటంటే ఉండుట. నిష్ఠ అన్నాం అనుకోండి, నితాంతం స్థ ఉండుట అంటే నిత్యం మనస్సుని లగ్నం చేసి ఉంచుట. ఆ పక్కన నిష్ఠగా ఉన్నాడు. నిష్ఠ అంటే అనుకున్నటువంటి దాని యందు స్థిరంగా ఉండుట. యోగస్థ యోగమునందు ఉన్నటువంటి వాడవై కర్మాణి కురు పనులను చేయము, వేదోక్తమైన కర్మలు చేయము. ఎందుకోసం చేయాలి, ఎలా చేయాలి? కేవలం ఈశ్వరార్థం పరమేశ్వరుని యొక్క ప్రీతి కొరకు. అంచేతనే శ్రీ పరమేశ్వర ప్రీతి మన వాళ్ళు ఎవరు పెట్టారో కానండి. సంధ్యావందనం అన్ని కార్యక్రమాలు కూడా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు. మొత్తం మన వేదాంతం యొక్క సారం అంతా కలిపి ఆ పరమేశ్వర ప్రీత్యర్థం మాటలో ఉందండి. అసలు సంకల్పం అనే మాట అంటే అన్ని పనులు చేస్తానని, ఆ సంకల్పంలో చివరికి ఏం చెప్తున్నాడండి? అంతా చెప్పి పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యావందనం కలిసి ప్రాత సంధ్యావందనం కలిసి చూడండి ఏది చెప్పినా చివరికి పరమేశ్వర ఈ మాటకి అదండి అక్కడ అన్నం. ఎక్కడంటే మనం నిత్యం చేసేటటువంటి పూజల్లో కానీ మన సంధ్యావందనాలు అన్ని కర్మలో కూడా ఈశ్వరార్థం పరమేశ్వర ప్రీత్యర్థం. అది కూడా ప్రీత్యర్థం అనే మాట కూడా వివరణ రాస్తున్నారు. తత్రాపి ఈశ్వరుని కోసం చేస్తున్నాం, కరెక్టే. ఆ ఈశ్వరుడుగా ఎందుకు చేయడమయ్యా? తత్రాపి ఈశ్వర మే తుష్యతాం ఈశ్వరుడు సంతోషించుగాక, ఈశ్వరుని యొక్క అనుగ్రహం నాకు కలుగుగాక. తుష్యతాం అంటే సంతోషం అనే మాటకి తుష్యతాం. చేసినటువంటి ఈ కర్మ వల్ల పరమేశ్వరుడు వీడు చేసేళ్ళే వీడు అని ఆయన సంతోషిస్తాట. ఇది అంతే తప్పించి మనం ఎవరి కోసం, మిగతా లౌకికమైనటువంటి వాళ్ళు ఎవరి యొక్క మెప్పు కోసం కానీ ఇంట్లో వాళ్ళ భేషజం కోసం కానీ ఎవ్వరికి కాకుండా ఈశ్వరార్థం చేస్తే ఆ రకంగా ఇది సంగం త్యక్త్వా ఎవ్వరితోటి కూడా ఇంకా ఈ వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఈ రకమైనటువంటి రాగాలు ఏమీ లేకుండా ఫలతృష్ణా శూన్యేన క్రియమాణే కర్మని అంటే ఇంకా ఫలతృష్ణ నాకు ఈ ఫలితము కావాలి అనే ఆశ లేకుండా, అది చాలా అత్యవసరమైనటువంటి ఆశనే కావచ్చు, అత్యవసరమైన ఆశ, ప్రమాదంలో ఉన్నాడు, అప్పుడు కూడా ఫలతృష్ణ శూన్య అంటే ఈ ఈ పని చేస్తానయ్యా, నువ్వు చెప్పిన పనే చేస్తానయ్యా, వేదోక్తమైన పనే చేస్తానయ్యా, కానీ ఈ ఫలితం వల్ల ఏదో ఆ చిన్న సహాయం చేసి పెట్టవయ్యా అన్నాడు. ఫలతృష్ణ ఉన్నట్టు లెక్క. లేదంతే, చేస్తున్నానయ్యా, నువ్వు చేయమని చెప్పావు కదా, వేదోక్త కర్మలు చేయమన్నావు కదా, చేస్తున్నానయ్యా. బయట కొంపలు అంటుకుపోయేటటువంటి ప్రమాదం ఎదురుగుండా ఉన్నా సరే ఆ మాట ఎత్తడు, ఆ మాట భావించట్లేదు అతను. అలాంటప్పుడు క్రియమానే కర్మని అలా చేస్తే అప్పుడు ఏమవుతుంది? సత్వశుద్ధిజా అంటే చిత్త శుద్ధి అవుతుందండి. చిత్తశుద్ధి అంటామే ఆ చిత్తశుద్ధి అనేది సంభవిస్తుందండి. మనస్సు క్లీన్ అవుతుందటండి. అది అయితే ఏమవుతుందయ్యా? అది అయితేనే మనస్సు క్లీన్‌గా ఉన్నప్పుడే, చిత్తం శుభ్రంగా ఉన్నప్పుడే తర్వాత స్టెప్ జ్ఞానప్రాప్తిటండి. అది జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి. అంటే ఎప్పుడైతే మనకి చిత్తశుద్ధి కలిగి అంటే జ్ఞానప్రాప్తి, ఆధ్యాత్మ జ్ఞానము మనలో భాషించడానికి కారణం ఏమిటంటే, ముందర దానికి ప్రిపరేషన్ ఏమిటంటే చిత్తశుద్ధి ఏర్పడాలటండి. ఆ చిత్తశుద్ధి ఎప్పుడు ఏర్పడుతుందంటే ఇలాగ చేస్తే, కర్మ చేస్తే వచ్చి తీరుతుంది. ఏ కోరిక లేకుండగా కర్మ చేయడం, చేసి తీరాలి కర్మ చేయడం. అది ఏమవుతుందంటే మనస్సు శుభ్రం అవుతుంది. చిత్తం అంటే మనస్సు. ఆ మనస్సు శుభ్రం అయితే ఆ దానికి అప్పుడు అందులో జ్ఞానం ప్రతిఫలిస్తుందండి. అది అలా జరగలేదు. తద్విపర్యయ విపర్యయజ అసిద్ధి.
దానికి వ్యతిరేకం. ఇక్కడ జ్ఞానం ప్రాప్తించింది, ఇక్కడ దాని వ్యతిరేకం అంటే జ్ఞానం ప్రాప్తించలేదు. జ్ఞానం ప్రాప్తించింది దాన్ని సిద్ధి అంటారు, జ్ఞానం సిద్ధించలేదు అసిద్ధి అంటారు. కానీ వాడు చేస్తున్నాడు లేదా, వాడు చేశాడు. అంటే చిత్తశుద్ధి ఏర్పడినంత మాత్రాన్ని వెంటనే ఇప్పుడు ఎంసెట్ పాస్ అయిన వెంటనే మన సీట్ వచ్చేసిందని కాదండి. ఎలిజిబిలిటీ వచ్చింది, మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి, ఫీజు కట్టాలి. కాలేజీ ఫీజు కట్టేదాకా మన అందరూ కాలేజీలో సీట్ వచ్చినట్టు లెక్క కాదు. వెళ్ళడానికి ఎలిజిబిలిటీ వచ్చిన వానికి యాక్చువల్ ఆ రకంగా తీసుకోండి, ఎంసెట్ ఎగ్జామ్ లాగే తీసుకోండి. ఈ అంతఃకరణ శుద్ధి చిత్తశుద్ధి అనే మాట ఎంసెట్ పాస్ అవడం లాంటిది. దాని తర్వాత మిగతా అన్ని కూడా కాలేజీ ఫీజులు కట్టుకోవడం అప్పటికి యాక్చువల్ సిద్ధి, కోర్సులో జాయిన్ అయినట్టు. తద్విపర్య దానికి వ్యతిరేకంగా అంటే చిత్తశుద్ధి కలగకపోవచ్చు, చిత్తశుద్ధి కలగకపోతే ఇలా రెండు జరగలేదు. చిత్తశుద్ధి కలిగింది కానీ ఇంకా జ్ఞానం ప్రాప్తించలేదు, కాలేజీలో ఎక్కడ సీటు కుదరలేదు, అనేక కారణాలు. అది దాన్ని ఏమంటాం, అయ్యింది పని అయ్యిందా, పని అవ్వలేదయ్యా, ఎంసెట్ అయిపోయింది కానీ పని అవ్వలేదు, అసిద్ధి. ఇది పని అయినా అవ్వకపోయినా, అంతఃకరణ శుద్ధి జరిగినా జరగకపోయినా, జ్ఞానము ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా, ఈ రెండిట్లోనూ తయో సిద్ధ్య సిద్ధ్యోహపి సమః తుల్య భూత్వా. పని అయితే సంతోషం, పని అవ్వకపోయినా అంతే, పర్వాలేదు, ఏం పర్వాలేదు అనుకో, అడ్జస్ట్ చేసుకోవడం మైండ్. అలాగ ఎవరైతే సిద్ధికి అసిద్ధికి ఫలితము పొందిన దానికి ఏ ఫలితం, జ్ఞానప్రాప్తి. జ్ఞానప్రాప్తి వచ్చింది సంతోషం, అవ్వలేదు ఏం పర్వాలేదు, చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఎప్పటికప్పుడు అవుతుంది, ఆయన అనుగ్రహం రావాలి కదా అనుకుంటూ ఉంటాం. అలాగా ఫలితం జ్ఞానప్రాప్తి సిద్ధించినా సిద్ధించకపోయినా, లేక ముందరది చిత్తశుద్ధి లభించినా ఇంకా అవ్వలేదు అయినా సరే, ఇవన్నీ ఒకటి మాత్రం ఏంటి, ఈ కర్మ చేసే సమయంలో మాత్రం ఆ రకమైనటువంటి మైండ్ సెట్ బ్యాలన్స్డ్గా పెట్టుకుని ఆ రకంగా కర్మాని కురు, కర్మలు చేయము. సమః తుల్య భూత్వా కురు కర్మాని అని అంటాడు. ఇది మామూలుగా థియరీ చెప్పుకోవడం చాలా తేలిక, అది ఇదే కష్టం అనుకోండి. కానీ ప్రాక్టికల్గా ఒక కండిషన్ చూశానండి. ఇక్కడ ఇది చెప్తాడండి, కహ అసౌ యోగ. యోగం అంటే ఏమిటి, ఇవాళ ఒకటి చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్తానండి. కహ అసౌ యోగ, ఏమిటి అసలు యోగం అంటే ఏమిటి? ఎత్ర స్థః కురు, ఎక్కడ ఉండి ఈ కర్మ చేయాలంటున్నాడు ఆయన. అంటే యోగస్థ అన్నాడు కదా, ఆ యోగస్థ కర్మ కురు అనే మాటలు చెప్పినటువంటి యోగం అంటే ఏమిటి? యదమేవ తత్ సిద్ధ్య సిద్ధ్యోహ సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధించిన దానికి సిద్ధించని దానికి ఆ రెండింటికి కూడా సమానంగా ఇతను రియాక్ట్ అయ్యేట స్వభావం ఏదైతే ఉందో దాన్ని సమత్వంగా ఉండడం. ఎలక్షన్లో నెగ్గినా ఓడిపోయినా, అలా ఎంతమంది ఉంటారండి, ఎలక్షన్లో నెగ్గినా ఓడిపోవడం సమానం, సాధ్యం అది, ఎంత కష్టం అది. ఓడిపోయిన వాడికి డబ్బులు పోయాయి, పరుగు పోయింది. నెగ్గినటువంటి వాడికి డబ్బులు పోయాయి, వాడు ఏం ఊరికే నెగ్గలేదు, కానీ వాడికి ఒక సంతృప్తి ఉంటుంది, నెగ్గాను కదా అదో అహంకారం మిగులుతుంది వాడికి. ఈ రెండింటికి అతీతంగా ఉండేవాడు ఎవరైనా ఉంటే, అతీతంగా ఉండాలండి, దాన్ని సమత్వం అని, ఇక్కడ దాన్ని యోగం అంటారా అని చెప్పాడండి. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది అందరి ఇళ్లలోనూ ఎక్కడో రేరుగా జరుగుతూ ఉంటాయి, కానీ మా ఇంట్లో ఒకటి జరిగిందండి. ఆ స్థాయి మామూలుగా ఊహించుకోవడానికి చాలా కఠినంగా ఉంటుంది, బాధగా కూడా ఉంటుంది. మా ఒక బాబాయ్ గారు అన్నామహల్ గారు ఉండేవారు. 48 ఏళ్ళు 49 ఏళ్ళ వయస్సు నాటికి ఆయన జగత్ప్రసిద్ధ పండితుడు అయిపోయారండి. 48 49 సంవత్సరాలు సుమారు అంతే, ఆయన జగత్ప్రసిద్ధి. ఆయన ఘన పఠించేశారు, ఘన బలించారు. ఇది ఎప్పుడు 1955-56లో జరిగిందండి సంఘటన, విన్నాను అప్పుడు. రాయమండ్రిలో వేదం పరీక్ష ఇవ్వాలంటే ఎలాంటిదంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ పాస్ అవ్వడం లాంటిది, అంత టఫ్ అది. ఈవేళ కూడా అలాగే నడుస్తున్నాయి, స్టాండర్డ్స్ అలా మెయింటైన్ చేశారు. ఆవేళైతే జగజ్జీటీలు వాళ్ళు పరీక్షాధికారులుగా ఉండేవారు. ఆయన ఒక పరీక్షాధికారి రాయమండ్రి సభల్లో. దాన్ని బట్టి ఎంత విద్వత్తు ఉంటే పరీక్షాధికారిగా ఆయన నియమింపబడి ఉంటారో చూడండి. ఘన చదివినటువంటి వాళ్ళు విద్యార్థి భాషలోకి వెళ్ళరు మామూలుగా, అయితే దానికి ఆ శబ్దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళ జీవితకాలం సాధనకు సరిపోతూ ఉంటుంది. లేదండి, ఈయన సంస్కృతం అధ్యయనం చేసి షడంగాలు చదువుకుని అధ్యయనం చేశారండి వెంపరాల సాంబశివ శాస్త్రి గారి దగ్గర. అంటే అది కాకుండా ఈ రెండు విద్యారణ్యం అయిన తర్వాత మూడో భాగం ఉంటుంది, యజ్ఞాలు చేయడం చేయించడం. ఈయన యజ్ఞాలు చేయించే స్థాయిలో కూడా వచ్చేసారండి. శ్రౌతి అంటే యజ్ఞం చేయించాలి,
అంటే అక్కడ వేదాక్షరాన్ని ఎన్ని రకాలుగా వినియోగం ఉంటుందో అన్నీ ఆయన అఖండమైన పాండిత్యాన్ని సంపాదించారండి ఆయన. అందరికంటే మించి ఆయన అందరికీ కూడా ఆయన అత్యంత అభిమాని. అందరితోటి ఆయన మిత్రత్వం ఆయన లక్షణం. అందరినీ స్నేహంగా పలకరించలే. అలాంటి వాడు ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఆయనకి మసూచి వచ్చింది. పల్లెటూరు మా బాబాయ్ గారు పొడగట్లపల్లి. ఆ మసూది వచ్చినప్పుడు మొట్టమొదటి తగ్గుతుందేమో అంటున్నారు. ఊళ్ళో వాళ్ళందరూ ఆ నాన్నకి మసూది వచ్చిందని ఊళ్ళో వాళ్ళందరూ ఏదో సేవ చేయడానికి వచ్చేవారండి. ఆవేడున్న వైద్యం చేశారు. వైద్యం లోపం చేయలేదు. దురదృష్టం ఏంటంటే ఆయన తండ్రి ఇంకా బతికున్నారు. ఆయన ఆరోగ్యం మామూలుగా నడుస్తుంది. ఆయన 78 ఏళ్ళు సుమారుగా. ఆ వయసులో ఆ తండ్రికి ఎలా ఉంటుందండి మామూలుగా. దీనికి అనారోగ్యం పెరుగుతోంది. ఇంకా ఆఖరి రోజు వచ్చిందండి. ఇంకో గంట 2 గంటల ఊరంతా అక్కడే ఉన్నారు. ఆందోళనగా ఉన్నారు. అటువంటి సమయంలో ఈ తండ్రి సరిగ్గా సూర్యాస్తమయం అవుతుందండి. ఎంత ఆందోళనగా ఉంటుంది. అంతే ఆయన లేచి చెంబు నీళ్లు ఇచ్చి సంయమనం చేసుకోవడం వెళ్ళిపోయారండి పక్కకి. ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే కొడుకు యొక్క పరిస్థితి. సిద్ధ్యోత్సవో భూత్వ ఆయన వెళ్ళిపోతాడని ఖచ్చితంగా నిర్ణయం అయిపోయింది. ఆ సమయంలో ఎవరిని సంయమనం చేద్దామన్న ఆలోచన వస్తుందండి. వచ్చినా చేయగలరా అసలు? లేదండి, వెళ్ళిపోయారు ఆయన. పక్కకి వెళ్ళి కూర్చొని ఒక పావు గంట అరగంట ఆయన సంయమనం చేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాం. ఇంకో 5 నిమిషాలు కొడుకు వెళ్ళి బా ఇది జరిగింది. ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి, ఈ శ్లోకం చూడండి. అక్కడ ఆయన బతుకుతాడా బతకడా ఖచ్చితం అయిపోయింది. ఎందుకంటే వైద్యం రోగం చాలా తీవ్రం అయిపోయింది. అసిద్ధి అక్కడ జరగబోయేది. జ్యేష్ఠపుత్రుడు, మహాపండితుడు, జగత్ప్రీతిపాత్రుడు, తనకి ఇష్టమైన వాడు. ఇక్కడ ఈ వాక్యం చూడండి. ఆయన సంయమనం చేస్తే సంధ్యావందన ఫలం వల్ల కొడుకు బ్రతకాలని కోరుకోవచ్చా? లేదు. ఫలతృష్ణ శూన్యైన అక్రియమాణే కర్మని ఆయన కొడుకు బ్రతకాలి. తాను చేయగలిగింది ఏం లేదు. తనకి విద్యుక్తం ఏంటి? సకాలంలో సంధ్యావందనం చేయడం. చిన్నప్పటి నుంచి ఆయన 70 ఏళ్ళని ఆయన ఒడి అయినప్పటి నుంచి ఏ రోజు ఆయనకి ప్రాయశ్చిత్తం అర్ఘ్యం వదిలిపెట్టలేదు ఆయన. ఉపనయనం అయింది ఇలాగైతే మహానుభావుడు తండ్రి. ప్రాయశ్చిత్తం మనం రోజు ప్రాయశ్చిత్తార్ఘ్యం మనం చేసేది ఆ సంయమనం చేస్తేను. అటువంటి ఫలతృష్ణ శూన్యైన క్రియగానే కర్మని సత్వశుద్ధిజ జ్ఞాన ప్రాప్తి లక్షణ. ఈ లోకం ఇంతే. పుట్టిన ప్రతివాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ జీవుడు వెళ్ళిపోతున్నాడు అనేటటువంటి జ్ఞానప్రాప్తి ఆ భావన కలిగి ఆయనకి ఫలితం అడగకుండా పరమేశ్వర ప్రీచరణ సంయమనం చేసుకొచ్చారు. ఇంతకంటే నాకు ఇంకో మంచి ఉదాహరణ దొరకలేదని చెప్పడానికి. అది యోగం. యోగస్థ. ఇప్పుడు ఆయన కొడుకు వెళ్ళిపోవడం కాదు, కొడుకు వెళ్ళిపోతే ఆ కొడుకు యొక్క సంతానం యొక్క వివాహాలను చేసి మరి తాతగారికి చేయవలసి వచ్చింది ఇంకా పిల్లలకి. అది బాధ్యతతో కూడింది. మళ్ళీ అప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ సంభావనకి వెళ్ళడం, ఎలా సంపాదించడం, వీళ్ళ పెళ్ళి ఎలా చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నా సరే అవుతాయి అంతే. ఇదండి ఈ వాక్యాన్ని అంత దూరం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే మహానుభావులు అలాంటి వాళ్ళకు కూడా వర్తించేట్లా రాశారండి కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పిన వాక్యం ఇదండి. ఇలాంటి ఉదాహరణ మీకు ఏమైనా తెలిసి ఉండొచ్చు మీ ఇళ్లలో కూడా. అలాంటి ఏమంటే మా తాత ఇప్పుడు చెప్పుకుంటూ ఉందామండి. ఇక్కడ ఈ వాక్యం చెప్పాలనిపించింది చెప్పాను. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇందులో కర్మ చేయడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత శ్లోకం చూడండి. యత్ పునః సమత్వ బుద్ధియుక్తం ఈశ్వరారాధనార్థం కర్మ ఏతస్మాత్ కర్మణ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణా ఫలహేతవ. ఇప్పుడు 2 రకాల విధంగా పనులు చేయొచ్చు, కర్మలు చేయొచ్చు. ఎలాగా? ఒకటి, ఇలాగా అది ఫలితంతో నాకు ప్రమేయం లేదు, చెయ్యడం నా ధర్మం అంతే. ఫలితం ఇస్తుందా ఇవ్వదా, నాకు చిత్తశుద్ధి ఏర్పడిందా లేదా, ఇవన్నీ నాకు అప్రస్తుతం. చేయడమే నాకు. ఇది ఎందుకు చేస్తున్నానండి? పరమేశ్వర ప్రీత్యర్థం. ఆ సంకల్పంలో చెప్పేశాం కదా.
ఆ మాట చెప్తే అందులో స్వార్థం లేదు అక్కడ. ఇంత చేసేటువంటి కర్మ ఒక్కటే ఒక్క కోరిక ఏంటంటే పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పి చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇలా చేసేటువంటి కేటగిరీ వాళ్ళు కొంతమంది. లేదు, ఇప్పుడు మనకి ఏ పని చేసినా సరే ప్రతిదానికి నేమ్ బోర్డు పెట్టుకుని నాకు ఈ ఫలితం కావాలి, ఎలక్షన్స్లో నెగ్గాలి. ఎలక్షన్లో నెగ్గాలంటే మొదలు 10 మందికి తెలియాలి. 10 మందికి తెలిసి మార్గం ఏంటి? వేసవి కాలంలో మంచినీళ్ళ కొండలు ఎక్కడో అక్కడ పెట్టి పైన పెద్ద బ్యానరు, ఇక ఫలానా వాడికే చేయబడింది. అది దేనికోసం? జనానికి తన పేరు పరిచయం చేసుకోవడం కోసమని. లేదా ఏదన్నా అతని జన్మదినోత్సవం అని చెప్పి పెద్ద పెద్ద కటౌట్స్. అతని పుట్టినరోజు అయితే ఊళ్ళో ఏమిటండి ఆ కటౌట్స్ అని ఎందుకు? తన పేరుని 10 మంది రాబోయే ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారని అర్థమైపోతుంది ఇప్పుడు. ఇలా చేసేటట్టు రెండో రకం. ఇప్పుడు ఈ రెండు పనుల్లోనూ తేడా ఉందా లేదా? పోలిక లేదా అసలు? బ్యాలన్స్డ్ మైండ్ తోటి కర్మఫలాన్ని ఆశించకుండా పరమేశ్వర ప్రీత్యర్థం అనేటటువంటి పద్ధతితో చేసేటటువంటి పనితో పోలిస్తే ఈ రెండో రకమైంది ఎంత నికృష్టమైందయ్యా అని ఆ మాట చెప్తున్నాడండి. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. హే ధనంజయ, బుద్ధి యోగాత్ అంటే సమత్వ బుద్ధి యోగాత్, సమానంగా సిద్ధి అసిద్ధి అనే ఫలితంతో ప్రమేయం లేకుండా కర్మలు చేసేటువంటి దానికంట కర్మఫలం కావాలి అని చేసేటటువంటిది చాలా నికృష్టమైందయ్యా. నువ్వేం చేయాలో తెలిసిన అర్జున? బుద్ధవు శరణమన్నిచ్చ. ఈ సమత్వమైనటువంటి బుద్ధి ఏదైతే ఉందో దాంతో ఆశ్రయం పొందవయ్యా. అంటే నీ మైండ్ని అలా బిల్డప్ చేసుకో, అలా అలా ఉంచు. ఇప్పుడు నెగ్గితే ఏమవుతుంది, నెగ్గపోతే ఏమైపోతుంది, ఇవన్నీ ఇంకా ఆలోచన పక్కన పెట్టేసేయి. యుద్ధంలో నెగ్గినా సరే నెగ్గకపోయినా సరే అతీతమైనటువంటి స్థితి ఒకటి ఉంది, ఆ ఉండొచ్చు. ప్రయత్నం చేస్తే ఆ స్థితిలోకి వెళ్ళిపోయా నువ్వు. భీష్ముడు చూడండి ఉదాహరణకి. భీష్ముడు ఉదాహరణ. ఖచ్చితంగా ఓడిపోతున్న నిర్ణయం తెలుసు అతనికి. ఖచ్చితంగా ఓడిపోతాం, అసిద్ధే అతనికి ఫలితం. ఫలితం ఏంటంటే మన యుద్ధ ఫలితం చూసుకుంటే. కానీ అతను కర్మ చేశాడా లేదా? చేస్తూనే ఉన్నాడు. ఎలా చేశాడు చూడండి. అసలు లాస్ట్ సెకండ్ దాకా చూడండి. లాస్ట్ మినిట్ కాదండి, లాస్ట్ అవర్ కూడా కాదు, లాస్ట్ అవర్ కాదు, లాస్ట్ మినిట్ కాదు, లాస్ట్ సెకండ్ దాకా ఎలా చేశాడు. ఉన్నది దుర్యోధనుడి వైపు నుంచి, మనస్సు ధర్మం ఏళ్ళ. ఏమని చెప్తున్నాడు అక్కడ? అర్జునుడు ఎదురుకుండా ఉంటే కొట్టు కొట్టు నోటితో అంటూనే ఉన్నాడు. తను ఇతను అసలు వదిలేదు, కత్తిత్తు బయలుదేరండి చివరి లాస్ట్ మినిట్లోనండి. బాణాలు చేతుడిని కూడా ఏం చేశాడు, వాళ్ళ తూట్లు పడిపోయి ధనుసు ఎరకొట్టేశాడు అర్జునుడు. ఇంకా కత్తి ఉంది. తాను దుర్యోధనుని యొక్క పార్టీ కౌరవ సైన్యం తరఫు నుంచే నాయకుడిగానే ప్రవర్తిస్తూ కర్మ చేయాలి. ఏమిటి కర్మ అంటే? కత్తిత్తు వెళ్ళు. కానీ అవతల చెబుతున్నాడు, నువ్వు ధర్మ యుద్ధం నువ్వు చేయాలి, నన్ను కొట్టాలి ఇప్పుడు. ఇంకా కొట్టవేడి, ఇంకా ఈ పాటి పడిపోద్దని అన్నట్టుగా చెబుతున్నాడు ఇతను. అక్కడ అది చెప్పాడండి అతను. అదొక బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణ ఉంది. అంటే అక్కడ కోరిక లేదు అతనికి, కర్మ చేస్తూనే ఉన్నాడు. ఇంకేదంటే అదే పరమేశ్వర అనుగ్రహానికి అతనికి మార్గం అనుకున్నాడు. చివరికి అది లభించింది కూడా. అలా చేశాడు. కానీ కృష్ణ పరమాత్మ వచ్చి కూర్చొని యుద్ధం అయిపోయిన తర్వాత అతని శరీరం అంతా స్పృశించి ఆ బాధ అంతనే నిర్మూలించేశాడండి. ఆ ఉదాహరణ తీసుకుంటే మనకి ఈ శ్లోకాలకి అప్పటికి అన్వయం కుదురుతుందండి. ఇప్పుడు భాష్యం చూద్దాం. దూరేణ అతి విప్రకర్షేణ హి అవరం నికృష్టం కర్మ ఫలార్థిన క్రియమాణం. ఫలార్థిన అంటే నాకు ఈ కర్మకి ఈ ఫలితం కావాలి అని కోరుకునేటండి. అంటే కర్మఫలమునందు ఆసక్తితో కర్మ నాకు ఈ ఫలితం వచ్చి తీరాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్షతోటి, ఆ కాంక్షతోటి చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది చాలా నికృష్టమయ్యా. అవరం అంటే, వరం అంటే శ్రేష్టం, అవరం అంటే నికృష్టం, హీనమైంది, వెరీ ఇన్ఫీరియర్. ఎంత దూరం అంటే అతి విప్రకర్షేణ. ఆ రెండు చాలా దూరం, చాలా గ్యాప్ చాలా ఉందయ్యా. దానికి దీనికి పోలిక ఏమిటి అంటుంటాం మనం. దానికి దీనికి పోలిక ఏమిటి? ఏనికి దీనికి దోమకి పోలిక ఏమిటి? హస్తి మషికాంతలో ఉంటూ ఉంటాం. ఆ రెండు దూరం చాలా ఉంది అంటే ఆ భేదం చాలా ఉంది అని చెప్పనండి ఇక్కడ. దూరేణ అతి విప్రకర్షేణ. విప్రకర్షణ అంటే దూరంగా లాగేయడం అండి. అవరం నికృష్టం. ఏమిటా కర్మ? ఫలార్థిన క్రియమాణం. ఫలమును కోరుకుంటూ చేసేటటువంటి వాడి చేత చేయబడిన కర్మ అది చాలా హీనమైంది. దేనికంటే హీనమైంది? బుద్ధి యోగాత్, సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణ జన్మ మరణ. అని చేత సమత్వము బుద్ధి సమానంగా ఉంది. నెగ్గితేనేమిటి నెగ్గకపోతేనేమిటి సమత్వమైన భావంతో ఉన్నాడు తను.
సమత్వమైన భావంతో ఉండి చేసేటటువంటి కర్మకంట సమత్వ బుద్ధియుక్తాత్ కర్మ. ఇక్కడ కర్మణ అనే మాటకి పంచమీ విభక్తి ఏకవచనం ఉండేది. కర్మణ పంచమీ విభక్తి కంటే సమత్వమైనటువంటి బుద్ధితో కూడినటువంటి కర్మ కంటే ఆ కర్మ, ఏ కర్మ? పై వాక్యంలో ఉన్న కర్మ, కర్మఫలాధిన క్రియమాణం కర్మ, అది హీనమైనది. కారణం ఏంటయ్యా? అది పైది జన్మ మరణాది హేతుత్వాత్. పుట్టుకుందంటే మరణం ఉంటుంది. అది ఇందాక పై శ్లోకంలో నువ్వు కోరికతో చేసావు, ఆ కోరిక మూలానికి జన్మ ఎత్తవలసింది తప్పదు. జన్మే నరకం. ఆ నరకం రావడానికి కారణం ఏంటంటే నీ కోరిక ప్రధానమైంది. అది ఇంకా దేనికి జన్మ వచ్చిందో మరణాది. అయితే జననానికి మరణానికి కారణమైనటువంటి స్థితి ఉండడం బట్టి ఆ కర్మ చాలా నికృష్టమైన కర్మ. అది కర్మ చేయమన్నాం కదా, కోరికలతో చేయమని కాదు, కోరికలు లేకుండా చేయి. ధనంజయ యత ఏవం యోగ విషయాయాం బుద్ధౌ తత్పరిపాకజాయాం వా సాంఖ్యబుద్ధౌ శరణం ఆశయం అభయప్రాప్తి కారణం అని చెప్తాడండి. యత ఏవం యోగ విషయాయాం బుద్ధౌ. యోగం ఇందాక చెప్పాడు, ఒక్కడే గుర్తెట్టుకోండి. ఈ యోగం అనే మాట చాలా కన్ఫ్యూజింగ్ వర్డ్ అండి. ఇందాక చెప్పిన వాక్యం కంఠస్థం చేసినట్టు రాసుకోండి. సిద్ధ్యో సమహ. యోగ అనే మాటకి సిద్ధించినా సిద్ధించకపోయినా సమానంగా ఉండుట బుద్ధి, అది యోగం. ఆ డెఫినేషన్ ఆయన ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అంచేది ఇక్కడ బుద్ధం అంటే అటువంటి బుద్ధి యందు, యోగ విషయం అంటే సమత్వమైనటువంటి బుద్ధి యందు ఫలితంతో ప్రమేయం లేకుండా ఉండడం. ప్రమేయం అంటే ఎటువంటి ప్రమేయం? అది సిద్ధించినా సిద్ధించకపోయినా సమానంగా ఉండవలసిందే అనేటటువంటి విషయం, అది యోగం. అటువంటి బుద్ధి యందు దాంతో అనే మనస్సును అక్కడ ఉంచవయ్యా. ఆశ్రయం శరణం ఆశ్రయం అన్విచ్ఛ ప్రార్థయస్వ. అది అలా ఉండాలి మనసు, అలా కోరుకో, దాన్ని కోరుకో. ఎందుకంటేట ఇందాక చెప్పింది యోగ విషయాయాం బుద్ధం అంటే చిత్తశుద్ధి అవుతున్నట్టున్నాను. తత్పరిపాకజాయాం. పరిపాకం అంటే ఆ చిత్తశుద్ధి అది ఎప్పుడైతే స్థిరమైందో అప్పుడు జ్ఞానప్రాప్తి లభిస్తుంది. అటువంటి మార్గం కానీ లేక సాంఖ్య బుద్ధవు జ్ఞానప్రాప్తి లభించింది. తత్పరిపాకజాయాం వా సాంఖ్య బుద్ధవు, చిత్తశుద్ధి పూర్తిగా ఉండి జ్ఞానప్రాప్తి కూడా కలిగింది. అటువంటి స్థితిలో కానీ శరణం ఆశ్రయం అభయప్రాప్తి కారణం. అభయం అంటే మోక్షం అండి. అభయం అనే మాటకి సరైన అర్థం ఏంటంటే భయం లేకపోవట. భయం ఎప్పుడు ఉంటుందంటేట రెండో వాడు ఉంటే భయం అంటండి. రెండో వాడు ఉంటాడేమో అని భయం కూడా. బీచ్ దగ్గర, సముద్రం బీచ్ దగ్గర ఎవ్వరూ లేనప్పుడు వెళ్ళామనుకోండి, ఎవ్వరూ లేకుండా అలహారు వెళ్ళాను ఎప్పుడో చాలా కాలం క్రితం. భయం వేస్తుంది, ఎవ్వరూ లేరు. అంతర్వేది సముద్రం దగ్గర వెళ్ళానండి, ఎవ్వరూ లేరు. పొద్దున్న 6:30, 7ంటికి వెళ్ళాను. ఆ సముద్ర ఘోష వినిపిస్తోంది. ఏమిటి భయం తెలియదు. అంటే ఎప్పుడు మనుషుల మధ్యలో ఉండేవాళ్ళం, నిర్మానుష్యమైన ప్రదేశంలో ఒక్కళ్ళు వెళ్ళేవాడికి ఏమో ఎవరన్నా వచ్చి తన్ని రాకుంటే బ్యాగ్ కాస్తా అది కావచ్చు, లేదా కెరటం మీదకి రావచ్చు, జంతువులు ఏమైనా ఉన్నాయో తెలియదు. ఎప్పుడు కూడా ద్వైతంతో భయంటండి, అద్వైతంతో అభయంటండి, అది లెక్క. రెండోది ఉన్నప్పుడే భయం ప్రారంభమవుతుందండి. అంచేత ఇక్కడ మనకి భగవద్గీతలోని 16వ అధ్యాయంలో కూడా చూడండి, దైవీ సంపత్ అనే చోట ప్రారంభిస్తూ మొట్టమొదటి అభయం సత్వ సంశుద్ధి అని అభయంతో ప్రారంభమవుతుందండి. అక్కడ 16వ అధ్యాయంలో మనకు వచ్చినప్పుడు చూస్తాం. మళ్ళీ అభయం మొట్టమొదటిది అంటే మోక్షస్థితి. ఇక్కడ అది చెప్తున్నారండి. అంచేత శరణం ఆశ్రయం అభయప్రాప్తి కారణం, మోక్షప్రాప్తికి కారణం ఏంటంటే ఈ రకమైనటువంటి బుద్ధి కలిగి ఉంటే చిత్తశుద్ధి ఏర్పడుట, అంటే రివర్స్ చెప్తే జ్ఞానప్రాప్తి కలుగుట. మోక్షానికి కారణం ఏంటంటే జ్ఞానప్రాప్తి. జ్ఞానం ఎలా కలుగుతుంది? చిత్తశుద్ధి. చిత్తశుద్ధి ఎలా కలుగుతుందంటే ఈ మైండ్ 2 రకాల ఫలితంతో ప్రమేయం లేకుండా నెగ్గినా ఓడినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా అన్నింటిలోనూ సమానంగా ఉండవలెను అనే ఒక భావన అండి. ఈ 3 వరుస స్టెప్స్ అనమాట. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫైనల్. అది ఇంకా అలాగా ఆ రకమైన దాంట్లో నీ మనసుని ఉండాలని ప్రార్థయస్వ, అలా కోరుకోవయ్యా. అంటే ఏమిటి కోరుకున్నా అంటే పరమార్థ జ్ఞాన శరణ భవ. పరమార్థ జ్ఞాన శరణ, పరమార్థమైనటువంటి చాలా గొప్పదైనటువంటి మోక్షాన్ని. పరమార్థం ఏంటి? మాట్లాడకండి ప్లీజ్. పరమార్థం ఏంటి ఇక్కడ? మోక్షం. ఆ మోక్షానికి కారణమైనటువంటి జ్ఞానమును అందులో శరణు కోరుకున్నటువంటి వాడో కావలసింది. యత ఎందుకంటే యత అంటే ఎందువలన అనగా
అవరం కర్మ కుర్వాణా కృపణా దీనా. మిగతా ఇంతకంటే హీనమైన, దానికంటే హీనమైన, చాలా హీనమైనటువంటి ఈ కర్మలను చేస్తూ, అంటే ఏమిటి, ఫలితాన్ని కోరుకునేటువంటి కృపణ వాళ్ళ చూసి జాలేస్తున్నాయా? కర్మపాపం మళ్ళీ ఇంకో జన్మ కావాలని కోరుకుంటున్నట్టే కదా. కృపణ, జాలి చూపించవలసినటువంటి స్థాయిలో వెళ్ళిపోతారు. పిటీబుల్ క్రీచర్స్ వీళ్ళు, పిటీబుల్ క్రీచర్స్. కృపణ దీనా ఫలహేత ఫలతృష్ణ ప్రయుక్త సంత. ఫలాన్ని కోరుకుంటూ, అంటే ఫలమునందు ఆశ కలిగినటువంటి వాళ్ళై సంతహ ఉంటూ వాళ్ళు ఇలా చేస్తుంటే, దీనికంటే ఇలా ఉండడం కంటే అబ్బాయి ఆ మోక్షానికి కారణమైనటువంటి ఆ బుద్ధి యందు, ఆ జ్ఞానమునందు నీ మనసును లగ్నం చేసుకోవయ్యా. ఆ జ్ఞానం నిన్ను రక్షించాలి, అది నీకు శరణం అనుకుని అలా ఉండు అని చెప్పి రెండిటికి కాంట్రాస్ట్తో చెప్పుకొచ్చాడండి. ఈ మాట మనకి బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి ఇక్కడ రెఫరెన్స్ ఇస్తున్నారండి శంకర్లు. ఇక్కడ ఇందులో ఒక అక్షరం తప్పు పడిందండి. ఈ తెలుగులో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అక్షరం పెన్ మీ పుస్తకం దగ్గర ఉంటే దిద్దుకోండి. యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వా అస్మాల్ లోకాత్, లోకాక పడింది, అది రెండో కా కాదండి, అది తకార పుల్లు ఉండాలి. లోకాత్ ప్రైతి సకృపణ ఇది శృతే. హే గార్గి, గార్గి అక్కడ యాజ్ఞవల్క్య మహర్షి, హే గార్గి, ఓ గార్గి, యాజ్ఞవల్క్య మహర్షి, యహ ఏతద్ అక్షరం అవిదిత్వా, అక్షర ఏతద్ అక్షరం అంటే నాశనము లేనటువంటి ఆ మోక్షాన్ని సంబంధించినటువంటి జ్ఞానాన్ని అవిదిత్వ తెలుసుకోకుండా అస్మాల్ లోకాత్పతి, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే అసైన్మెంట్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయాడు అని అర్థం అండి. ఏమిటి అసైన్మెంట్? మోక్షం పొందడం. అస్మాల్ లోకాత్ తకారపులు ఉండాలండి, లోకాక్క కాదు, లోకాత్ తకారపులు. అస్మాల్ లోకాత్, ఈ లోకం నుండి ప్రైతి వెళ్ళిపోయాడు. సహా కృపణ, వాడు జాలి చూపి, వాడు పిటీబుల్ అయ్యేవాడు. అంటే వాడు లైఫ్ని వేస్ట్ చేసుకున్నాడు. వాడు ఈ జీవితంలో మోక్షాన్ని పొందలేదనుకో, వాడు తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. వాడు నిజంగా వాడిని జాలి చూపించాలి వాడికి అని చెప్పి యాజ్ఞవల్క్య మహర్షి గార్గితోటి అన్న వాక్యాన్ని, మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చే వాక్యాన్ని ఇక్కడ మనకి ఉదాహరణగా చెప్పారండి. ఈ రకంగా అసలు కర్మయోగంలో ఎలా ఉండాలనేది, దాని యొక్క చేసే పని యొక్క గొప్ప యోగం అంటే ఎప్పుడు నిర్వచనం దొరికింది? మన స్థలం కర్మలేందే నీ నీ అసైన్మెంట్, నీ లైఫ్ అంతా ఇందులోనే గడుపుకో జ్ఞానప్రాప్తి వరకు. ఆ జ్ఞానప్రాప్తి మార్గం కూడా చెప్పారు. ఇలా చేయగా చేయగా మొత్తం చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా చెప్పాడండి. మనం ఇంకా చాలా లోయెస్ట్ లెవెల్లో ఉన్నటువంటి జీవితం అనుకుందాం. మోక్షం కావాలి కోరిక ఉన్నది. ఏం చేయాలి? నేను ఈవేళ మోక్షం రాదు, ఈవేళ జ్ఞానం రాదు. మొట్టమొదట ముందర ఇది వదిలిపెట్టే, ఇంకా నాకు ఏ పని చేసినా సరే ఒక్క పరమేశ్వర ప్రీతి అంతాం తప్ప ఇంకా ఇంకా ఓ 90 వర్షాలు పెట్టేయడం ఇంకా మొత్తం అండి. ఏంటంటే ఆరోగ్యం కోసమని, ఇంకా ఐశ్వర్య ప్రాప్తి కోసమని, భూలాభం కోసమని, ధనలాభం కోసం ఎన్ని రకాల కోరికలు పెట్టిస్తున్నారు అండి. ఏమండి ఇవి ఆ కోరికలు లిస్ట్ అయితేనే నిజంగా అవన్నీ అవసరమే, కానీ దానివల్ల మళ్ళీ ఇంకొక ఫలితంలో మనం పొందుతామండి. మీకు సామాన్యంగా ఒక చోట మీకు ఒక సెకండ్ టైం ఇస్తే మీకు ఆ పుస్తకం పట్టుకొచ్చి ఎన్ని రకాల కోరికలు ఉన్నాయో మామూలుగా మన సంకల్పంలో చెప్తామండి. ఒక్కసారి చెప్తారు, ఒక్క సెకండ్ టైం తీసుకుందాం. ఒక్కసారి మనకి సహస్రలింగార్చన కార్యక్రమం చేసేప్పుడు అండి, దానికి సంకల్పం ఎంత బాగా రాశారు ఏమండి. ఆ సంకల్పంలో చూస్తే నిజంగా అది కనుక వస్తే ఎన్ని జన్మలో ఇంకా లభిస్తాయో ఇప్పుడు అనిపిస్తుంటుంది. చూడండి, మామూలు సంకల్పంలో కానీ పెద్ద సంకల్పం అంటాం మనం, ఆ పెద్ద సంకల్పం కావాలని చెప్పించుకుంటామండి. అస్మాకం సహకుటుంబానాం అది అయిపోయిన తర్వాత క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం, మొట్టమొదటి ఐశ్వర్యం కావాలని కోరేసేమంట అక్కడ, ఇంకా సరిపోలేదు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, బాగుంది, వీటితో ఆపుకోలేదండి. పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం, ఇంకా అంతే సరిపోలేదండి. రాజముఖే రాజద్వారే సర్వదా సర్వకార్యేషు దిగ్విజయ సిద్ధ్యర్థం మమ చింతిత ఇంకా సరిపోలేదు. మమ చింతిత మమ మనోరథ ఫల సిద్ధ్యర్థం, ఇంకా ఆలోచన చేయబోయే కోరిక, ఇప్పుడు ఇవాళ కోరినే కాదండి, ఇంకా చేయబోయే ఆలోచనలు వస్తే ఆలోచన ఫలం కూడా ఆత్మ సంస్కారార్థం సరిపోలేదు. ఇంకా గాఢబద్ధ కర్మ పాశ నివృత్త్యర్థం, ఇంకా
జన్మరాశివశాత్ నామరాశివశాత్ జన్మలగ్నవశాత్ నామలగ్నవశాత్ జన్మనక్షత్రవశాత్ నామనక్షత్రవశాత్ యః అరిష్టः సూచితः తదరిష్ట పరిహార ద్వారా ఆయుష్యాభివృద్ధ్యర్థం. కర్మ అనుభవించేస్తామని చెప్పట్లేదు, కర్మలని పోవాలని కోరుకుంటున్నాం. నవానాం గ్రహాణం మధ్యే ఏ ఏ గ్రహా అరిష్టస్థానేషు స్థితా తైస్తై క్రియమాణ కరిష్యమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత ఆగామి సర్వ అరిష్ట పరిహార ద్వారా శుభస్థాన ఫల అవాప్త్యర్థం. ఇంకా అవన్నీ ఇవ్వగలిగిన ఫలాలు ఏమున్నాయో గ్రహాలు, ఆ ఫలాలన్నీ నాకు పొందాలి అని కోరుకుంటున్నామండి. ఏ ఏ గ్రహా శుభస్థానేషు స్థితా తేషాం గ్రహాణం అత్యంత శుభఫలావాప్త్యర్థం. నా జాతకంలో ఏ ఏ గ్రహాలు శుభస్థానాల్లోనే ఫలాలు ఇస్తాయి, ఇచ్చి తీరుతాయి. గ్రహం అనే మాటకి అర్థం ఏంటండి? గ్రహం అంటే పట్టుకుని అనుభవింపజేస్తుంటా. పట్టుకుని అనుభవించవలసిందే నువ్వు, శుభమైనా సరే అశుభమైనా సరే. లేదు అండి, ఇక్కడ మనం ఏం కోరుకుంటామండి? అది శుభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇంకా ఎక్కువ ఫలాన్ని ఇవ్వాలి. మమ ఇంకా ఏంటంటే మమ కాయిక వాచిక మానసిక త్రైవర్ణిక అశేష పాప నివృత్తి ద్వారా బ్రహ్మహత్యాది మహాపాతక నివృత్త్యర్థం మమ జన్మాభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతత్క్షణ పర్యంతం మధ్యవర్తనకాలే బాల్య యౌవన కౌమార వార్ధక్య జాగ్రత్త స్వప్న సుషిత్య అవస్థాసు మనోవాక్ కాయ ఇంద్రియ వ్యాపారై రహసి ప్రకాశే చ జ్ఞానతః అజ్ఞానతశ్చ చిరకాల అభ్యస్తానాం బహూనాం బహువిధానాం సర్వేషాం పాపానాం ఉపశమనార్థం అనేక జన్మ సహస్రేషు ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవిక దుఃఖత్రయ నివృత్త్యర్థం కోటి సంఖ్యానాం మత్కుల ఉత్పన్నానాం సర్వేషాం, నేనొక్కడనే కాదు, మా ఈ కులంలో ఈ వంశంలో పుట్టినటువంటి వాడు కోట్లాది మంది, సర్వేషాం పితॄణాం నరకలోక ఉత్తర ద్వారా శివలోక నివాస సిద్ధ్యర్థం సకల అశుభ నివృత్త్యర్థం సకల దారిద్ర్య నివృత్త్యర్థం శ్రీ మహాలక్ష్మి క్షేమ స్థైర్య సిద్ధ్యర్థం సర్వ విఘ్నరహిత భూ సిద్ధ్యర్థం. ఇంకా భూమి కూడా ఇంకా కావాలండి, మరి రిజిస్ట్రేషన్ టైంలో కూడా ప్రాబ్లం రాకూడదని సర్వ విఘ్నరహిత భూ సిద్ధ్యర్థం కైలాసలోక అనేక కాల నివాసానంతరం అక్కడ చెప్తున్నానండి శాశ్వత శివపద అవాప్త్యర్థం పరచక్ర పరతంత్ర యంత్ర తంత్ర పరకృత్యమ మారణాది షట్కర్మ ఉపద్రవ శాంత్యర్థం. ఇంకా సరిపోలేదు. మమ గృహే రాజ్యలక్ష్మి జయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సామ్రాజ్యలక్ష్మి మోక్షలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి సిద్ధ్యర్థం. ఇంకా చతుషష్ఠి కళా విద్యా ప్రాప్త్యర్థం భూత ప్రేత పిశాచ కామిని మోహిని డాకిన్యాది నానాగ్రహ ఉచ్చాటనార్థం అణిమాది అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం. చూడండి, ఈ జన్మలో రాకపోతే ఎప్పుడో ఒకటి వచ్చి తీరాలి. సర్వ అరిష్ట పరిహారార్థం అని ఇలా చెప్పుకోవచ్చు. ఇంకా సరిపోలేదు ఆరోగ్యం గురించి. మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కఫ ఉద్భవ నానాకారణ నిమిత్త జ్వర క్షయ కుష్ఠు పాండు శూల శారదాది భగంధరాది నామక సమస్త ఆమయ నిదాన హేతుభూత అంటే ఏ పాపాలు చేయడం వల్ల ఈ రోగాలు వచ్చాయో హేతుభూత పాప నివృత్తి ద్వారా సమస్త ఆమయ నిబర్హణార్థం భూత ప్రేత పిశాచ కోష్మాండ బ్రహ్మరాక్షసాది పరాయణ సిద్ధ్యర్థం అని ఇన్ని రకాల కోరికలు పెట్టి చివరికి అప్పుడు నిరంతర శివలోక నివాసాల సకలాభీష్ట ప్రదాయక శ్రీ మహాత్రిపుర సుందరి సమేత శ్రీ మహాలింగ పరమశివ దేవతా ప్రీతి అక్కడికి పెట్టామండి. చివరికి ఏమండి, ఆయన సంతోషిస్తే ఇవన్నీ తొలగించడా? నిజంగా మామూలుగా ఇవన్నీ అయితే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలనుకుంటే ఇవన్నీ చదవాల్సిందేనండి. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం మన వాళ్ళు పరమావధిగా పెట్టలేదు. హ్యాపీగా నువ్వు జీవిత పరమార్థాన్ని పొందు, అది వాడు కోరింది. ఒక్కడిసారిని పరమేశ్వరుడు ప్రీతి చెందాడు అని వస్తాయి. ఆయన ప్రీతి చెందలేదు, వస్తాయి. మనకు చెప్పాడు మొన్న, చిన్న కిరాణా షాపులో దొరికివన్నీ కూడా పెద్ద మాల్లో దొరుకుతాయి. చిన్న నూతిలో నీళ్ళు కూడా పెద్ద సముద్రం లాంటి గుణమం పక్కనే ఉంటే మరి అన్నీ అందులో లభిస్తాయి. గోదావరి లాంటి అన్నీ లభిస్తూ ఉంటాయి. దీనికోసం వెంపర్లాడతాం ఎందుకు, అదంతా ఉందే గాను అంటూ మన కిందటి వారం అక్కడ మన పాఠం చెప్పుకున్నాం ఉండేది. ఈ రకంగా ఉన్నదంటే అంటే మన కోరికలని అంటే ప్రత్యేకంగా కర్మల విషయంలోకి వచ్చాడు. ఈ కోరికలని వదిలిపెట్టు, అది మొట్టమొదటిది. వదిలిపెట్టి ఏం చేయాలి? దాని ఫలం వచ్చినా రాకపోయినా అది సెకండ్ స్టెప్ పెట్టుకో. ఆ తర్వాత చేయగా అలా చేస్తుంటే నీకు ఆటోమేటిక్ చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వస్తేనే కానీ జ్ఞానసిద్ధి అవదయ్యా అని ఇలా స్టెప్స్ అన్ని స్పష్టంగా చెప్పారు. ఇదే మాట శంకరాచార్య వారు మనకి భగవద్గీత భాష్యం రాస్తూ భూమికలో చెప్పారని మాట మొట్టమొదటిది. అదే మాట చివరిగా అదే మాట మీద నిలబడ్డారు ఆయన అని. ఈ రకంగా కర్మ ఎలా చేయాలో మనకి స్పష్టంగా చెప్పినటువంటి శ్లోకాలు ఇవాళ మనం అధ్యయనం చేసే అదృష్టం పట్టిందండి. ఇది తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వెళితే సమత్వ బుద్ధియుక్త సన్ స్వధర్మం అనుతిష్టన్ యత్ఫలం ప్రాప్నోతి తచ్ఛృణు. సమత్వ బుద్ధి కలిగి ఉన్నటువంటి వాడై
అప్పుడు కర్మ చేస్తుండాలి. ఆ కర్మ ఏమంటారు? స్వధర్మం అంటారు దాన్ని. స్వధర్మం అనుదిష్టన్, తనకి విధించబడినటువంటి ధర్మమును అనుష్ఠానం చేస్తూ ఆచరిస్తూ అప్పుడు ఏ ఫలం వస్తుందో, అది ఏ ఫలం వస్తుందయ్యా అంటే అలా చేస్తేట తక్షణ చెప్తారని కృష్ణ బుద్ధియు బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం అని వాక్యం చెప్పారండి. బుద్ధియుక్త జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఇదండి. ఇక్కడ నీకు ఏమవుతుందయ్యా ఈ ప్రాసెస్లో అంటే పుణ్యం పాపం కొట్టుకుపోతాయ్యా ఇలా కనుక ఉంటే నువ్వు. పుణ్య పాపాలే మనకి చేసినటువంటి కర్మలు అన్నీ ఏ రూపంలో మారుతాయంటే పుణ్య పాపాల రూపంలో మారుతాయి. దానికి ఇంకొక పదం మీమాంసలో అపూర్వం అనే పదం వాడతారండి. ఓ సత్యనారాయణ ఏదో కోరికతోటో కోరిక లేకుండా సత్యనారాయణ చేసాం అనుకోండి, చేస్తాం, సత్యనారాయణ చేసుకుంటూ ఉంటాం, దర్శనానికి పెడతాం, అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. ఇవి దీనివల్ల ఏమైంది? ఎందుకు నిన్న రాత్రి వైకుంఠ ద్వార దర్శనం లక్షల మంది క్యూలో నుంచుంటారు? పుణ్యం వస్తుందని. ఆ పుణ్యంలో ఏమిటి? నాకు సుఖంగా జీవితం గడుస్తుంది. అది అనేక రకాల పుణ్యం కావచ్చు. అది సుకృతం. అది అలాంటి ఇక్కడ నీకు ఏమవుతుందంటే అవి వాటిని తొలగించినట్టు అది ఉందో ఫలితం అనుభవించవలసి వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పుణ్యం వల్ల కూడా నీకు ఫలితం వచ్చి తీరుతుంది. అది నీ కోసం కావాలని నువ్వు పుణ్యం కోసం అడిగి సంకల్పం చేసి చెప్తున్నావు, మళ్ళీ ఇంకో జన్మ ఎత్తవలసిందే, అనుమానం లేదు. ఇక్కడ ఈ సమత్వ బుద్ధితో కనుక చేసావు, ఈ పుణ్యము పాపము రెండింటిని కూడా వదిలిపెట్టేసి మొదలు పెడతావయ్యా నువ్వు. సుకృతము దుష్కృతము, పుణ్యము పాపము రెండింటిని జహాతి విడిచిపెట్టేస్తాడు. అది మోక్షాన్ని మొట్టమొదటి అసలు బేసిక్ పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. మోక్షాన్ని మొట్టమొదటి పాప పుణ్యాన్ని వదులుచుకోవడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది చెప్తూ ఇక్కడ భాష్యం చూడండి. బుద్ధియుక్త సమత్వ విషయ బుద్ధ్యాయుక్త బుద్ధియుక్త. ఇప్పుడు సమత్వ విషయం అనే మాట మనకి స్పష్టంగా చాలాసార్లు చెప్పుకున్నాం ఈ గంటలో. అటువంటి ఆలోచన బుద్ధితో కూడినటువంటి వాడై బుద్ధియుక్త. సమత్వ విషయ బుద్ధ్యా అంటే సిద్ధి అసిద్ధి ఫలితం అది మనకు అనుకూలంగా వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా ఆ రెండిటికి కూడా సమానంగా ప్రతిఫలించేటటువంటి రిఫ్లెక్షన్ ఇచ్చేటటువంటి మనకు మైండ్ సెట్, అటువంటి దాంతో కూడి ఉన్నటువంటి వాడే బుద్ధియుక్త. జహాతి అంటే పరిత్యజతి, వదిలిపెట్టేస్తావు. ఏమిటి? ఇహ అస్మిన్ లోకే, ఏమిటి? రెండు వదిలిపెట్టేస్తాట. ఏమిటంటే సుకృత దుష్కృతే పుణ్య పాపే. పుణ్యపాపాలు రెండు కూడా బ్యాంక్ అకౌంట్ జీరోకి పట్టుకొచ్చేస్తాటండి. ఇది అవ్వాలి. అది నాన్ జీరో, జీరో కాకుండా ఉన్నంతసేపు అనుభవించాలి. బ్యాంక్ అకౌంట్ కోసం మళ్ళీ పుడుతూ ఉండవలసిందే. అప్పులుండి తీర్చాలి, సర్ప్లస్ ఉంటే అనుభవించాలి. ఇక్కడ ఎలా వస్తున్నాయి అప్పుడు? అస్మిన్ లోకే ఉభే సుకృత దుష్కృతే పుణ్యపాపే సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేణ. సత్వశుద్ధి అంటే చిత్తశుద్ధి అని చెప్పుకున్నామండి. అది ఫస్ట్ స్టెప్. దానివల్ల ఏమిటి? జ్ఞానప్రాప్తి ద్వారేణ యత, దేనివల్ల అయితే ఎలా ఈ పాపము పుణ్యపాపాలు పోతేనే ఈ రెండు ప్రారంభమవుతాయి. చిత్తశుద్ధి ఏర్పడుతుంది, తర్వాత మోక్షప్రాప్తి లభిస్తుంది, జ్ఞానం ప్రాప్తిస్తుంది. తస్మాత్ సమత్వ బుద్ధి యోగాయ యుజ్యస్వ, దానికోసం ప్రయత్నం చేయి. ఘటస్వ, అదన్నిటికీ బేసిక్ చౌరస్తా అనేది అయిపోయింది. ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. యోగ హి చేసేప్పుడు ఎలా చేయాలంటే మనసు అన్ని పక్కలు చెదిరి ఆకర్షణ అన్ని పక్కలు అవుతుంటాయి. లేదు, చాలా బ్యాలెన్స్డ్గా చేయి. బ్యాలెన్స్గా అంటే తీగ మీద నుంచుని రెండు పక్కల కర్రలు పెట్టి, చిన్నపిల్లలు చూడండి, దొమ్మరవాడు అంటుంటాం, వాడు రెండు పక్కల సర్కస్ చేస్తుంటారు. చిన్న సన్నటి తీగ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఆ కర్ర అటు ఇటు తిప్పుతూ పడిపోకుండా ఎలా నడిపిస్తుంది? ఎంత కౌశల్యంతో నడిపిస్తుంది. ఆ రకంగా చేయాలి. ఈ పక్కకి పడిపోతే ఆ పక్కకి పడిపోవద్దు. పుణ్యం వద్దు, పాపం వద్దు. యోగ హి కర్మసు కౌశలం స్వధర్మ ఆఖ్యేషు కర్మసు వర్తమానస్య. అంటే కర్మసు కౌశలం అంటే స్వధర్మాఖ్యేషు, నీ ధర్మము, నువ్వు చేయవలసిన కర్తవ్య ధర్మం ఇది అని చెప్పినటువంటి కర్మల్లో వర్తమానస్య, అందులో ప్రవర్తిస్తున్నటువంటి వాడికి యా సిద్ధి అసిద్ధ్యయో అసిద్ధ్యో సమత్వ బుద్ధి ఈశ్వరార్పిత చేత, పరమేశ్వరార్పణం అనేటటువంటి నాకు లాభము నష్టము రెండింటితోటి కూడా ప్రమేయం లేదు, రెండు సమానమే నాకు అనేటటువంటి ఆ బుద్ధితోటి ఎవడైతే చేస్తాడో అదిటండి కౌశల్యం అంటే, అదిట స్కిల్ అంటే. తత్ కౌశలం కుశల భావ, దట్ ఈజ్ ది స్కిల్.
కుశల భావ తద్ధి కౌశలం. కుశలం అనే మాటలోనే వచ్చింది కౌశలం. కౌశల్య కాదు ఇక్కడ, కుశలము, కౌశలము. తద్ధి కౌశలం, అదే స్కిల్ఫుల్నెస్ అంటేను. యత్ మామూలు అది లేకపోతే యత్ బంధ స్వభావాన్యపి కర్మాని, అంటే ఏంటంటే మిగతా పుణ్యము పాపం కూడా బంధాలే. పుణ్యం ఎటువంటిది అంటే బంగారు సంఖ్యల, పాపము ఎనప సంఖ్యల. ఏదైతే సంఖ్యలు ఏది కట్టుబడేసేది, ఏది అనుభవించవలసిందే. బంధ స్వభావాన్ని చెప్పి కర్మాని సమత్వ బుద్ధ స్వభావాత్ నివర్తంతే. ఆ కర్మలని మొత్తం అన్నిటిని కూడా ఈ సమత్వమైనటువంటి బుద్ధి ఉంటే ఆ రకమైన బంధనకి కారణమయ్యేటటువంటి కర్మలన్నిటి నుంచి కూడా విముక్తుడవుతాడయ్యా. తస్మాత్ నువ్వేం చేయాలంటే సమత్వ బుద్ధియుక్త భవాత్వం. నువ్వు ఎప్పటి నుంచి కూడా అన్నిటికీ బేసిక్ మనం ఆచరించగలిగింది ఏమిటి, ఇది ప్రారంభించడం. ఎనాలు చేస్తామో, ఎన్ని జన్మలు పట్టచ్చు, ఈ జన్మలో కావచ్చు, ఇంకో 100 జన్మలు పట్టచ్చు, కోటి జన్మలు పట్టచ్చు. ఎక్కడో ఎప్పుడైనా ఈ జన్మలో కదా ఎప్పుడైనా అనుకుంటే ఈ పాయింట్ నుంచే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సమత్వ బుద్ధికి ప్రారంభం ప్రయత్నం చేద్దాము అనే ఒక ఆలోచన రావడం, ఏ రోజు మొట్టమొదటి అడుగు వేస్తామో అది మోక్షానికి మొట్టమొదటి అడుగు అవుతుందండి. తస్మాత్ సమత్వ బుద్ధియుక్త భవాత్వం. హే అర్జున, నువ్వు ఆ రకమైనటువంటి మైండ్ సెట్తో ఉండవయ్యా. సమత్వం ఉండే లాభాలతో కానీ, శీతోష్ణాలతో కానీ, ఇటువంటి ద్వంద్వాలన్నిటితోటి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అనేటటువంటి భావనతో నువ్వు వేదోక్తమైన కర్మలు చేయడం ప్రారంభించవు. ఆ రకమైన కర్మ చేయడం నీకు అధికారం ఉన్నది. అంతే, అంతవరకే. ఫలితం ముందు నీకు లేదు. నువ్వు ఈ మార్గంలో వెళ్ళావో నీకు మొట్టమొదటి నెక్స్ట్ జరగబోయేది చిత్తశుద్ధి ఏర్పడి తీరుతుంది. చిత్తశుద్ధి సంపూర్ణంగా వచ్చిన తర్వాత నీకు జ్ఞానప్రాప్తి కలుగుతుంది. జ్ఞానాదేవహి కైవల్యం. జ్ఞానం ప్రాప్తించిన తర్వాత మోక్షం లభిస్తుంది అని చెప్పి ఆ మార్గాన్ని మొట్టమొదటి పాయింట్ మీద ఎక్కువ చేసిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడికి ఆపుకుందామండి వేళ. చాలా చక్కటి విషయాలు వచ్చాయి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.